భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. ఈ పేరు తెలియని వ్యక్తులు సాధారణంగా ఇక్కడ లేరు. కారణం ఏంటంటే నమ్మకం, విశ్వాసం. ఈ రెండింటినీ గనక వినియోగదారుల హృదయాల్లో మనం నిలపగలిగితే అద్భుతాలు సాధించవచ్చు అని చూపించినటువంటి గొప్ప సంస్థగా నిలిచింది భాస్కర్ ట్రావెల్స్. సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే #1 విద్యా సంస్థ విద్య వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం. 10వ తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్య వికాస్ని తప్పకుండా ఎంచుకోండి. స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని అత్యధికమైన సీసీ కెమెరాలను ఎక్కడ డీఎస్పీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏ వెహికల్ వెళ్ళినా నెంబర్తో సహా ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జంగారెడ్డిగూడెం 2 రాష్ట్రాల సరిహద్దులు ఉండడం వలన ఇతర రాష్ట్రాల నుంచి ఈ సరౌండింగ్లోకి వచ్చి దొంగతనాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని దాని మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జంగారెడ్డిగూడెం పట్టణం నలుమూల సీసీ కెమెరాలు ఉండడంతో దొంగతనాలు చేసిన క్రైమ్ చేసిన వారిని తక్కువ కాలంలో పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని, జంగారెడ్డిగూడెం దొంగతనాలు చాలా వరకు తగ్గాయని ఆయన అన్నారు. తదనంతరం జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు చెప్పే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్న పోలీసు అధికారులను సూచించారు. రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ అజప్రవన్న ఇంచా బ్రహ్మాణస్పతి అయం గొప్ప సీసీటీవీ కెమెరా వ్యవస్థను అర్థంగానే స్పందించి ఇచ్చిన భారత్ కంపెనీకి చైర్మన్ సిస్టమ్ కానీ ఇట్లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తం జంగారెడ్డిగూడెం టౌన్ అంతా కూడా శ్రీనివాస్ ఇంకెవరున్నారు? చెప్పారా? అక్వైర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఎందుకు డిస్ప్యూట్ రైజ్ చేయనప్పుడు why did you not raise dispute? మిస్సింగ్ కేసు పెట్టారు. మీరు మాట్లాడే మిస్సింగ్ కేసు అంతా క్లోజ్ చేశారు. 2 నెలల కంటే పాప వచ్చి సెప్టెంబర్ వచ్చిందండి. 9వ నెలలో బంగారం గోల్డ్ పట్టుకెళ్ళి పెట్టాడండి. మన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ పోలవరం ఎస్పీ కూడా వేరుగా కోరుతా ఉన్నాం. ముందు ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత 16 కేసులో మనకి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. వీళ్ళందరూ కూడా ప్రాపర్గా వాళ్ళ దగ్గర చెప్పాలని అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కోర్టులో వాయిదాలు ఉన్న రోజున 5 రోజున తీసుకొని వచ్చి కోర్టులో చూపించాల్సి ఆ ఇన్సూరెన్స్ కూడా సేఫ్ కస్టడీ గురించి వాళ్ళకి ఇచ్చారు సార్. అప్పుడు ఇచ్చారు సార్. ఇంకేదైనా కస్టడీ లేదా వాళ్ళకి హైదరాబాద్లో డ్రోన్ పెట్టింది సార్. తీసుకున్నాం. ఇంకా పీజీఆర్ఎస్ కూడా ప్రతిసారి మనం ఏలూరులో చేయడము నేను చాలాసార్లు చూస్తున్నాను. జంగారెడ్డిగూడెంకి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అక్కడ. ఒకసారి పీజీఆర్ఎస్నే కొంచెం ఇక్కడే పెడితే ఎక్కువ మంది ఇక్కడికి రావడము, ఇక్కడ
సమస్యలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు పీజీఆర్ఎస్ని కూడా జంగారెడ్డిగూడెంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది, పోలీస్ గ్రీవెన్స్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా దొంగతనాలు మన డిఎస్పీ గారు, మన పోలవరం డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ చాలా దొంగతనాలు డిటెక్ట్ చేశారు. మనము జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ 11 నెలల్లో 7 కోట్ల చిల్లర బంగారు కానీ వెండి కానీ మన వాళ్ళు పాత దొంగతనాల నుంచి రికవర్ చేసి చేయడం జరిగింది. దొంగల్ని గుర్తించి ఆల్మోస్ట్ 454 కేసులు, పాత కేసులతో ఇప్పుడు 2010 కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా బంగారు వాళ్ళకి వెంటనే రిటర్న్ ఇవ్వడము, వాళ్ళని ఎక్కువసేపు కోర్టు కానీ లేకపోతే ఇంకొకరు కానీ దొరికిన బంగారాన్ని కూడా త్వరగా బాధితులకు అందరూ చేయడం అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాము ఈ జిల్లా వ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు ఈ ఎవరైతే దొంగతనాల బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ బంగారు దొంగలను పట్టుకోవడమే కాకుండా ఆ బంగారుని తిరిగి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా దొంగతనాలు మన డిఎస్పీ గారు, మన పోలవరం డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ చాలా దొంగతనాలు డిటెక్ట్ చేశారు. మనము జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ 11 నెలల్లో 7 కోట్ల చిల్లర బంగారు కానీ వెండి కానీ మన వాళ్ళు పాత దొంగతనాల నుంచి రికవర్ చేసి చేయడం జరిగింది. దొంగల్ని గుర్తించి ఆల్మోస్ట్ 454 కేసులు, పాత కేసులతో ఇప్పుడు 2010 కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా బంగారు వాళ్ళకి వెంటనే రిటర్న్ ఇవ్వడము, వాళ్ళని ఎక్కువసేపు కోర్టు కానీ లేకపోతే ఇంకొకరు కానీ దొరికిన బంగారాన్ని కూడా త్వరగా బాధితులకు అందరూ చేయడం అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాము ఈ జిల్లా వ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు ఈ ఎవరైతే దొంగతనాల బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ బంగారు దొంగలను పట్టుకోవడమే కాకుండా ఆ బంగారుని తిరిగి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారు. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం.